విశాఖలో అక్రమ గోమాంస ముఠాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. కట్టడికి కఠిన చర్యలు తీసుకోవాలని విశాఖ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటన వెనుక ఎవరి ప్రమేయం ఉన్నా ఉపేక్షించబోమని ఆయన తేల్చి చెప్పారు. నగరంలో భారీ స్థాయిలో గోమాంసం నిల్వలు వెలుగులోకి రాగానే పవన్ కళ్యాణ్ స్వయంగా పోలీస్ కమిషనర్తో మాట్లాడారు. కేసుకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. అంత పెద్ద ఎత్తున గోమాంసాన్ని ఒకే చోట ఎలా నిల్వ చేశారని ఆరా తీశారు. మిత్రా కోల్డ్ స్టోరేజ్లో 1.89 లక్షల కిలోల గోమాంసాన్ని డిఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టుగా పవన్ కి సిపి వివరించారు. ఆ తర్వాత కేసును పోలీసులకు అప్పగించినట్లుగా తెలిపారు. అక్రమ గోవధ, గోమాంస విక్రయం, ఎగుమతి ఏ రూపంలో జరిగినా కఠిన చర్యలు తప్పవని డిప్యూటీ సీఎం పవన్ హెచ్చరించారు.